నా పేరు దాసరి గౌతమ్. నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. తిరుపతి ఎంపీగా మరియు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. గత కొన్ని నెలలుగా కొన్ని గ్రామాలు తిరిగాను. ఆ గ్రామాల్లో చాలామంది పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఆర్థికంగా ఉన్నవాళ్ళు అందరూ చిన్న చిన్న కష్టాలు పడుతున్నారు. ఆ కష్టాలన్నీ చూసి నేను ఏదో చేద్దామని, ఒక్కడిగా చేస్తే చేయలేము. సో ఏదో ఒక ఫీల్డ్ నుంచి వాళ్ళకి చేద్దామని ఆశిస్తున్నాను. అది పాలిటిక్స్లో నుంచి ఇంకా చేస్తే ఇంకా బాగుంటుందని ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. నాకన్ను కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలు ఏంటంటే, ఈ తరం ఉన్న విద్యార్థులకు ఒక 20 సంవత్సరాలు సరిపడా ఒక నిధిని ఏర్పాటు చేసి వాళ్ళకి తద్వారా వచ్చే ఒక ఫండ్ను ఏర్పాటు చేసి వాళ్ళకి ఫ్యూచర్లో ఉపయోగపడేటట్టు దాన్ని ఉపయోగించాలని కోరుకుంటున్నాను. దానికి నెక్స్ట్ జనరేషన్ చైల్డ్ ఎంప్లాయ్మెంట్ రీఫండ్ అని పేరు పెట్టాలి. అలాగే విధానాన్ని వారి వయస్సు బట్టి ఇచ్చేందుకు కృషి చేస్తాను. ఇందులో సూపర్ సీనియర్ సిటిజన్ను ఎక్కువ మొత్తం వచ్చేందుకు కృషి చేస్తాను. బాగా వెనకబడిన 20% ప్రజలకు 100% పథకాలు వచ్చేందుకు వాళ్లకు కృషి చేస్తాను. వికలాంగులకు అందరికీ అధిక మొత్తం పెన్షన్ వచ్చేందుకు మరియు వారికి కావాల్సిన పరికరాలు తయారీ కొరకు ఒక సంస్థ ఏర్పాటు చేసి తద్వారా తయారీ పరికరాలను అందరికీ ఉచితంగా అందేందుకు ప్రయత్నిస్తాను. అలాగే ప్రతి జిల్లాలో నెలకు ఒక రోజైనా మన ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చి అన్నీ సరిగ్గా జరుగుతున్నాయా లేదా అని ఆయన చూసేందుకు కృషి చేస్తాను. విద్య మరియు వైద్యకు ఇస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ను బ్యాంకు వారితో టైఅప్ చేసి గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తున్నట్టు ఆ విద్యార్థులందరికీ ఎడ్యుకేషనల్ లోన్స్ గవర్నమెంట్ ద్వారా ఇస్తూ బ్యాంక్తో టైఅప్ చేసి వాళ్ళతో ఫీజు రీయింబర్స్మెంట్ని ప్రస్తుతం ఇంజనీరింగ్ మరియు వైద్య విద్యకు ఇస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ను బ్యాంకు వారితో టైఅప్ చేసి గవర్నమెంట్ గ్యారంటీతో విద్యలను అందరికీ ఎడ్యుకేషనల్ లోన్స్ రూపంలో ఇప్పించాలి. ఫీజు రీయింబర్స్మెంట్కు కేటాయించిన మొత్తంలో స్టడీ అయిన విద్యార్థులకు 3 సాఫ్ట్వేర్ హబ్బులను ఏర్పాటు చేసి, ఒకటి తిరుపతిలో, మరొకటి అమరావతిలో, ఇంకొకటి వైజాగ్లో ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. 80% హై స్కూళ్లను గురుకుల పాఠశాలగా ప్రమోట్ చేసి అందులో పర్మనెంట్ టీచర్స్ మధ్యాహ్నం వరకు క్లాసులు చెప్పి, మధ్యాహ్నం నుంచి ఇప్పుడు చదివిన బీఈడీ మరియు టీటీసీకి క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరూ ఆ మధ్యాహ్నం నుంచి వాళ్ళకి స్టడీ అవర్స్ తీసుకొని వాళ్ళకి కూడా ఉపాధి కల్పించినట్టు ఉంటుంది. ఆ మధ్యాహ్నం నుంచి బీఈడీ మరియు టీటీసీ కోర్స్ అయిపోయిన వాళ్ళు ఆ ట్రైనింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని స్టడీ అవర్స్గా వాళ్ళకి కేటాయించి విద్యార్థులతో వాళ్ళకి చెప్పించి వాళ్ళకి 5 నుంచి 20,000 శాలరీ ఇస్తూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి కొన్ని సంవత్సరాలు అయ్యాక వాళ్ళని కూడా పర్మనెంట్ టీచర్స్గా నమోదు చేసుకోవచ్చు. 117ను రద్దు చేసి భారీ మొత్తంలో ఉపాధ్యాయ నియమాల కోసం ప్రభుత్వంతో పోరాడుతాను. నైపుణ్యంతో కూడిన విద్యకు ప్రాధాన్యత ఇస్తాను. గ్రామాలలో ఉన్న పేద విద్యార్థులను దేశాభివృద్ధికి దోహదపడే విద్యను వారికి నేపథ్యాన్ని బట్టి అందేందుకు కృషి చేస్తాను.
దేశ భవిష్యత్తు కోసం మూలమైన యువతకు ఏమి కావాలో, ఎలాంటి విద్య, ఎలాంటి ఉపాధి కావాలో తెలుసుకొని ఒక యువకుడిగా వారిని ముందుకు నడిపించేందుకు ప్రోత్సహిస్తాను. సామాన్య విద్య, సామాన్య వైద్యం అందేట్లు ప్రభుత్వంలో పోరాడుతాను. అభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తాను. ఒకరికి నాణ్యమైన ఉచిత తాగునీరు అందేందుకు ప్రయత్నం చేస్తాను. గ్రామాలలో రహదారుల బాగు కోసం ప్రయత్నిస్తాను. దేశంలో ఆర్థిక కులగణన చేసేందుకు కృషి చేసి తద్వారా ప్రభుత్వ పథకాలు అందరికీ అందేట్లు కృషి చేస్తాను. ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు ఒక నిమిషం కాదు, ఎంత టైం కావాలో అంత టైం తీసుకొని ఆలోచించి ఓటు వేయండి. ఒక బండి కొనేటప్పుడు లేదా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి మీరు బట్టలు కొనేటప్పుడు 10 సార్లు ఆలోచించి కొంటున్నారు. అది మీ భవిష్యత్తు కోసం, వచ్చే తరాల కోసం ఓటేసే ముందు ఎన్నిసార్లు ఆలోచించినా తప్పు లేదు. ఆలోచించి ఓటు వేయండి. మనకు ఉండేది ఒకే ఒక ఆయుధం, ఓట్. ఆ ఓట్ని మనం ఎంత ఉపయోగించుకుంటే రేపు వచ్చే తరాలకు అంత ఉపయోగపడుతుంది. మనకుండే 2 పార్టీలు 2 మనుషులే అని కాదు, ఎంతోమంది ఇండిపెండెంట్గా ప్రతి దగ్గర పోరాడుతున్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇండిపెండెంట్గా వస్తున్నారు అంటే వాళ్ళు ఎన్నో చూసి వచ్చి ఉంటారు. వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించి వాళ్ళని కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళందరి కోసం నేను ముందుకు వస్తున్నాను. నా తిరుపతి ఎంపీగా నా గుర్తు బ్లాక్ బోర్డ్ 19 సీరియల్ నెంబర్. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నా గుర్తు అల్మరా 11వ నెంబర్. ఈ రెండింటికి మీరు ఓటేసి నన్ను ముందుకు తీసుకుని వెళ్ళి నన్ను ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. నమస్తే అండి. నా పేరు దాసరి గౌతమ్. నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. తిరుపతి ఎంపీగా మరియు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. నేను కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో గ్రామాలు మరియు కొన్ని డిస్ట్రిక్ట్స్ చూశాను. అక్కడున్న లోయర్ క్లాస్, మిడిల్ క్లాసు, హయ్యర్ క్లాసెస్లో ఎన్నో కష్టాలు అందరూ పడుతున్నారు. వాళ్ళ కోసం నేను కొన్ని అమలు చేద్దామని కృషి చేస్తున్నాను.